దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి స్థానిక ఎన్నికల్లో మనం చెప్పుకుంటే కానీ రేపు ఎలక్షన్లో మనం కూడా గెలుస్తాం, మళ్ళీ ఒకసారి అన్ని ఎలక్షన్లో గెలుస్తామని చెప్పేసి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను. జై హింద్, జై. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, మన ప్రీతం నాయకులు, మరి రైతు బంధువులు సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా వచ్చేసినటువంటి యువ నాయకులు, గౌరవ ఎమ్మెల్సీ మరి పల్మూరు వెంకటన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి, అలాగే మరి మన జిల్లా అధ్యక్షులు రాబోయే స్థానిక ఎన్నికలు మరి 2-3 మాసాల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలంతా మరి కలిసికట్టుగా పనిచేసి మన రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా రెపరెపరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలకు సన్నద్ధం వచ్చిన తర్వాత పేదల యొక్క అభివృద్ధి ధ్యేయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ లోకల్గా మన నాయకులు కూడా ఇక్కడ మనం అంతా వ్యవసాయం మీద ఆధారపడి మరి జీవనం సాగిస్తుంటాం కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయబోయే ప్రధాన ఎజెండాగా మరి సూచిస్తూ ఈరోజు దాదాపు మొన్న ప్రతి గ్రామానికి కూడా మరి ఎన్ఆర్ఈసీఎస్ స్కీమ్లో ప్రతి గ్రామం, ఎంత చిన్న గ్రామమైనా ఒక 10 నుంచి 20 లక్షలతోటి మట్టి రోడ్లు వేయడం. ఎందుకంటే గ్రామాల రోడ్ల విలువ ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఆడబిడ్డలంతా నాట్లేయడానికి కూలీలకు పోతే గతంలో ఇంత లోకల మట్టి బుద్ధలు ఉన్నటువంటి సమయంలో గతంలో ఎవరు కూడా ఇంత తట్టని మట్టి పోసిన సందర్భం లేదు. ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమం విలువ ఎప్పుడు చేస్తుంటే రేపు నాట్లు వేసేటప్పుడు ఏదైతే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనకు మన నాయకులకు, మన పార్టీకి ఆశీర్వదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మన అభివృద్ధి ఫలాలు, అలాగే రేషన్ కార్డు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎంత దరఖాస్తు పెట్టుకున్నాం, అందరికీ రేషన్ కార్డ్స్ ఇస్తూ సన్న బియ్యం కూడా కార్యక్రమం చేపట్టుకున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలను పబ్లిక్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో మరి వర్గాలకు తావు లేకుండా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి మరి అన్ని కార్యక్రమాలు కూడా మరి కార్యకర్తల చేతుల మీదుగానే మరి అందిస్తాం. కాబట్టి అందిస్తే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరు ధైర్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కలిసికట్టుగా మరి ఇవి మనకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి అందరు గట్టిగా పనిచేసి అన్ని మున్సిపల్లో కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న స్థానిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామం నుండి కానీ, బోధన్ పట్టణంలోని ప్రతి వార్డు నుంచి కానీ మనం విజయం సాధించాలని కోరుకుంటూ, ఎందుకంటే దానికి మనం చేసిన ఎన్నో అంశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందో వాటిని పూర్తిగా తప్పకుండా ఈరోజు పాటిస్తూ ప్రతి ఒక్కరి కళ్ళలో ఆనందాన్ని చూస్తూ ఉన్నది. మనం ముఖ్యంగా పేదింటి కళ ఎప్పటి నుంచో ఉన్నది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలుగా ఊరిస్తే ఒక్కరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రతి గ్రామంలో మేము వెళ్తా ఉన్నాము. ప్రతి గ్రామంలో ఎంతో మంది నిరుపేదలు ఆనందంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు వారి కళ, అది ఈరోజు సహకారం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి మరియు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా మన గ్రామాలలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇకపోతే రైతుల విషయంలోకి వస్తే పండించిన పంటను ప్రతి గింజ ఎక్కడ బయట అమ్మకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేసి దానికి సంబంధించిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఖాతాలలో వేయడం జరిగింది. దీని మూలంగా రైతులందరూ ఎంతో ఆనందంతో ఉన్నారని సందర్భంగా చెప్పక తప్పదు. ఇప్పుడు రైతులు పండించిన పంటను మనము గ్రామాలలో చేరవేయాలంటే అక్కడ పంటకు సంబంధించిన పొలాల్లో రోడ్లు లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. గత 10 సంవత్సరాల్లో కంపెనీ మట్టి కూడా రోడ్ల మీద వేయలేదు. పంట పొలాలకు వెళ్లే దారులన్నీ దాదాపు పూర్తి చేయడం జరిగింది. దీని మూలంగా రైతులందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. మనం చెప్పిన వాగ్దానాలన్నీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, ఫ్రీ కరెంట్ అయితేనేమి, సబ్సిడీ సిలిండర్ అయితేనేమి, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రతి ఇంటికి గట్టిగా మనం వెళ్ళే స్థితి ఉంది, మనం ఓటు అడిగే స్థితి ఉంది, మనకు హక్కు కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా మన వెంట నడుస్తారని సందర్భంగా తెలియజేస్తూ, కానీ కొన్ని విషయాల్లో మనం కొన్నిట్లో కొంచెం నిరుత్సాహంతో ఉన్న ప్రజలకు కూడా వాటిని కూడా
పూర్తి చేయాలని, ఏదైతే రైతు భరోసా మనం 3.5 ఎకరాల వరకు ఇచ్చామో దాన్ని పూర్తి స్థాయిలో 2 లక్షల ముందు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఏదైతే బోనస్ ఇస్తామని అంటున్నారో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం అందించినట్టయితే ఎదురు లేకుండా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ అన్ని మనం విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవ స్థాయిలో పేరు తీసుకొచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ పద్మా శరత్ రెడ్డి గారు, గౌరవ అధ్యక్షుల వారు లేనటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దాన్ని కూడా పూరిస్తాం. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో బల్బూరు వెంకట్ గారు గత 3-4 రోజులుగా పాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం, ముఖ్యంగా బోధ నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణలో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎడపెట్లో చేసుకున్నాం. ఇక్కడ 2 మండలాలు మున్సిపాలిటీ ఇప్పుడు అయిపోతుంది. దీని తర్వాత రెంజల్ నవిపేటలో మీటింగ్ ఉంది. అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొస్తూ, సార్ 100% అటెండెన్స్ ఉంది సార్. విలేజ్ కమిటీ అధ్యక్షులది, వార్డ్ అధ్యక్షులది, అందులో నుండి ఇద్దరు ముగ్గురిని మాట్లాడించారు. మన బల్బూరు వెంకట్ గారు వారి సమస్యలు చెప్పారు, ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు చెప్పారు. అదేవిధంగా ముఖ్యంగా రేపు మనం రాబోయే ఎన్నికల్లో రేపు పార్టీ నిర్మాణం పూర్తిగా అయిన తర్వాత వారిని ఆదేశించడం జరిగింది సార్. ప్రతి వాళ్ళు గ్రామంలో వెళ్ళి గ్రామ మీటింగ్ పెట్టించి అక్కడ గ్రామాధ్యక్షులను ఎన్నుకొని ఆ లిస్టు మండల కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా మన బల్బూరు వెంకట్ గారికి ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది సార్. అయితే ఇక్కడ నాకు ఒకటి సంతృప్తి ఏముందంటే, క్రమశిక్షణగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులు కానీ, మన వార్డు అధ్యక్షులు కానీ వారి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే తప్పకుండా బల్బూరు వెంకట్ గారు మాకు ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మేమంతా ఆయన దగ్గర స్టూడెంట్గా ఉన్నాం, నేర్చుకోవడానికి. రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం పూర్తిగా మనం సంతోషంగా నిర్వహించుకుంటున్నాం, దీన్ని పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెప్పటం ద్వారా ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఈ నిర్వహణ వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో అవి మున్సిపల్ ఎన్నికలు కానీ, లేక పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ మన నాయకుడి పేరు ప్రతిష్టలు, పార్టీ నిర్మాణం, పార్టీ యొక్క పటిష్టతను రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పార్టీకి తెలియజేసే బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరి మీద ఉంది. కాబట్టి నేను వేరుగా చెప్పకుండా పార్టీ ఏ ఆదేశం ఇస్తుందో ఆ ఆదేశానుసారం పనిచేయడానికి కార్యకర్తలు సైనికుల్లా ఉండి బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి రుజువు చేయడానికి మనం అందరం రేపు రాబోయే ఎన్నికల యుద్ధంలో మనమందరం పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు నమస్కారం తెలియజేస్తూ, అభివృద్ధి పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ చాలా మంది వివరంగా వివరించిన తర్వాత మనం ఈ వివరణను గ్రామాల్లోకి తీసుకుపోతున్నటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా ప్రజల్లో చెప్పే బాధ్యత కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, తద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల, ఈ జిల్లా అభివృద్ధి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల పెద్దలు చేస్తున్నటువంటి కృషి, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పే బాధ్యత కూడా మనందరి మీద ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఒకసారి కాంగ్రెస్ పార్టీ. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లా అబ్జర్వర్గా ఎన్నికల నిర్వహణకు వచ్చినటువంటి సోదరుడు, యువ నాయకుడు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు టౌన్ అధ్యక్షుడు, 2 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు 2, అదేవిధంగా ఈ 3 టౌను, బోధన్, సాలూరా మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా మండలాలలోనేమో గ్రామానికి వెళ్ళాల్సిన పరిస్థితి, టౌన్లోనేమో వార్డుకు మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి. మినిమం వార్డులో ఉన్నటువంటి మన కార్యకర్తలందరూ కూర్చోబెట్టి, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూర్చోబెట్టి గ్రామాధ్యక్షుడు ఎన్నికను
నిర్వహించాలి. ఈ రోజు నుంచి 8 రోజుల లోపల మీరు గ్రామాధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాలి. ఎందుకంటే ఇంకో వారం రోజులైతే అందరు ఎక్కడెక్కడ గ్రామాలల్లో వ్యవసాయ పనులకు బిజీ ఉంటారు కాబట్టి మీరు రేపు పొద్దున నుంచే ఆ షెడ్యూల్ ఇలా సాయంత్రం లోపు మాకు ఇలా ఏ ఊరికి ఎట్టుపోతున్నామని మేము నిర్వహించినామని చెప్తే లేదు, మేము అలా తెలుసుకుంటాం కావాలి. మీరు ఏ ఊరు ఎట్టుపోతున్నారు. మీ డివిజన్లో కూడా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు, మీరు మాజీ మున్సిపల్ చైర్మన్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరూ ముఖ్యులందరూ కలిసి అక్కడ కూర్చొని డివిజన్లు ఇప్పుడు 38 డివిజన్లు ఉన్నట్టు రోజున 5-6 డివిజన్లు పెట్టుకున్నా 3 రోజులలో 4 రోజులలో వాళ్ళలో గ్రామాలలో మీటింగ్లు పెట్టి అందులో మీరు గ్రామాధ్యక్షుడు ఎన్నిక జరపాలి. ఏకగ్రీవంగా అయితే ఆ పేరును రాసుకొని రావాలి. అక్కడ మీరు అనౌన్స్ చేయడం లేదు. కేవలం ఆ గ్రామస్తులు అందరూ కూర్చొని ఒక సంతకం తీసుకొని పేపర్ మీద అందరం కలిసి ఏకగ్రీవంగా పేరు ఎన్నుకున్నట్టు తీసుకొని రావాలి. అదేవిధంగా ఎక్కడన్నా 3-4 పోటీ పడుతున్నారు అనుకోండి, మాకాలంటే అప్పుడు ఆ 4 పేరు రాసుకొని తీసుకొచ్చి ఇవ్వండి. కానీ మీరు అక్కడ ఎవరిని అనౌన్స్ చేయడానికి కానీ మీరు చెప్పడానికి వీల్లేదు. కేవలం మీరు ఎలక్షన్ చేసుకొని రావాలా. అవి తీసుకొచ్చిన తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశంతో పార్టీకి పంపించి పార్టీకి వెళ్ళి అప్రూవల్ తీసుకున్న తర్వాత మనము అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ పోగానే ఎన్నుకొని పూలదండలు వేసుడు, సెలవులు అప్పుడు ఇవన్నీ ఏం లేవు. కాళ్ళు ఎన్నిక జరిపి మాత్రమే రావాలి. సర్టిఫికెట్ ఇచ్చినాడే పూలదండలు, సెలవులు. ఏ పేపర్ కన్నా వేసుకున్నారు అనుకోరు, అది మళ్ళీ చెల్లదు ఎన్నిక. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆ ఎన్నికను నిర్వహించి ముఖ్య నాయకులు అందరూ వెళ్ళాలి. దీని ద్వారా 2 ప్రయోజనాలు. ఒకటేమో మన ఎన్నిక అవుతుంది, ఆ విలేజ్కి వెళ్ళి మన వాళ్ళు అందరితో కూర్చుకొని రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ గ్రామాలలో మనము కూర్చున్నట్లయితే కనీసం పార్టీ మీటింగ్ జరిగిందని. కానీ దయచేసి అక్కడ ఎవరెక్కడ ఉన్నా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకు రేపు మనం గ్రామాధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుల పైన ఉంది. ఎవరైనా మాకు తెలియదన్నప్పుడు మండల అధ్యక్షులే బాధ్యులు అవుతారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా, ఎందుకంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని రంగాల మనం ముందుకెళ్తున్న సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నిక కూడా అందరికంటే ముందుగా ట్రాన్స్పరెన్సీగా ఎలాంటి అవకతవకలు లేకుండా మనం అందరము ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిపి సుదర్శన్ రెడ్డి గారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా చూపించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నికల నిర్వహణకు రేపటి నుండే మనకు సాయంత్రం లోపు మీరు షెడ్యూల్ పంపించండి. ఏ ఊరుకు ఏ రోజు, ఏ డివిజన్, ఏ వార్డుకు ఏ రోజు అని మాకు పంపండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి సోదరుడు ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు పాషా గారికి, దానితో పాటు ఏదైతే సాలూరా మండలానికి సంబంధించిన సభ్యులు, మీ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు సుదర్శన్ మండల పరిధిలో ఉన్న 26 గ్రామాలకి సంబంధించిన అధ్యక్షులకి, అదేవిధంగా సాలూరా మండల పరిధిలో ఉన్న 12 కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, నా యువ సోదరులకి, యువ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా స్పష్టంగా ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో గ్రామాలకి పోయి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలో ఇంతకుముందే డిసిసి అధ్యక్షులు వివరించడం జరిగింది. కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో 2-3 సూచనలు వారు ఇవ్వలేదు. ఆ సూచనలు నేను ఏ రకంగా వివరించాలో, ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ, ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంట్లో పనిచేయాలో దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే 2-3 విషయాలు నేను క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. మొదటిగా, ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామాధ్యక్షులని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం, కానీ ఏకగ్రీవంగా లేక ఒకరిద్దరు ఏదైనా ఆశావాదులు ఉన్నా కూడా వారి యొక్క అప్లికేషన్స్ ని తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టును కూడా కిందకి పంపించడం జరుగుతుంది. కానీ ఈ ఎన్నుకునే ప్రక్రియలో మటుకు అధ్యక్ష పదవులు ఏవైతుంటే మండల అధ్యక్షులు కానీ లేదా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ 2017 కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దానికి కొత్తగా వచ్చిన వారికి మన మాకేందని చెప్పి వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా, అది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తర్వాత మళ్ళీ వచ్చే సమయంలో అధ్యక్ష పదవులకు వారు అర్హులు అవుతారు. కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా 2017 కంటే ముందున్న
2017కి వెళ్ళి పార్టీలో ఉన్న వాళ్ళని మటుకే ఏదైతే అధ్యక్షుల పదవులకి వాళ్ళని మటుకే వాళ్ళ పేర్లు తీసుకోవాలి. బహుశా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో వారికంటే సీనియర్ ఎవరు లేరు, వారికంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా 2015 కంటే ముందున్న వాళ్ళే ఉంటారు తప్ప దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరి పేర్లు కూడా మీరు నాకు ఇయ్యరు అనే భావిస్తున్నాను. ఎందుకంటే 6 నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్క్రూటినీ చేసి షార్ట్ లిస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రాష్ట్రంలోనే వారికంటే సుదర్శన్ రెడ్డి గారి కంటే సీనియర్ ఎవరు కాంగ్రెస్ పార్టీలో లేదు. కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైన పేర్లు మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా. కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి, ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకుల ఒక ఉత్సాహం కూడా అవసరం. ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక 25% ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు సీనియర్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులకు ఇచ్చారు. అదే సమయంలో యువకునికి ఉన్న బల్మూరి వెంకట్కి ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. సో సంస్థాగతంగా పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని చూపించింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా ఎస్సీలో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా బీసీలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా సముచిత న్యాయం అందరికీ చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి అని చెప్పి మీరు భావించి లేదు ఇంకేదైనా పదవులు మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవులన్నా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క అప్లికేషన్స్ కూడా డిసిసిలో మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది. ఈ రోజు ఇక్కడ నేను వచ్చింది కూడా ఒక ఎమ్మెల్సీగానో ఒక నాయకుడిగానో రాలే. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు గుర్తింపు ఇచ్చింది, ఈ రోజు హోదా ఇచ్చింది. ఏ రకంగా మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుని చేసిందో పార్టీ కూడా నా భుజస్కంధాల పైన ఒక బాధ్యతను పెట్టింది. నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలో వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పెట్టింది. తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మీరు ఏ ఉన్నా కూడా మీ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి ఒక ఇద్దరు అదేవిధంగా పట్టణానికి ఒక ఇద్దరు సానోరా మండలికి కూడా ఒక ఇద్దరు మాట్లాడారు. మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను. ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పిన ఇంద్రా మిల్ అంశం కానీ ఇతర అంశాలు మీరేవి చెప్పారో తప్పనిసరిగా వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వ దృష్టికి ప్రజలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇలా ఆల్రెడీ బలంగా ఉంది, బలంగా ఉన్న దాన్ని కొంచెం ఇంకా యువ రక్తాన్ని కూడా దానికి జోడీకరించి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగటు కార్యకర్తగా మీతో పాటు ఉంటాను అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ఇంతకుముందు వచ్చిన దాంట్లో కూడా 26 గ్రామాలలో దాదాపు 4 గ్రామ శాఖ అధ్యక్షులు రాలే. పట్టణంలో ఫుల్ అటెండెన్స్ ఉంది, సాలోరాలో ఉంది. కాబట్టి బోధన్ మండలంలో 4 గ్రామ శాఖ అధ్యక్షులు రాలే. ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పెట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు కూడా ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణము పార్టీ మీటింగ్స్ పైన ఉండాలి. ఈరోజు శాసన మండలి సభ్యులుగా నాకు కూడా అధికారికంగా నాకు హైదరాబాద్ లో నా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. కానీ అధికారిక కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమం ముఖ్యం. ఎందుకంటే పార్టీ బలపడితేనే మనం బలపడతాం. ఈ రోజు మనకి 10 మంది హోదా ఉందంటే అది పార్టీ వల్ల. కాబట్టి నేను కూడా అవన్నీ ఇచ్చి పెట్టుకొని ఇక్కడ వచ్చి ఉన్నాను. అదేవిధంగా మనము పెద్దలు కూడా వారు అన్ని కార్యక్రమాన్ని మానుకొని సమయం ఇచ్చి ఈ రోజు మీటింగ్ లో కూర్చుంటే మరి గ్రామ శాఖ అధ్యక్షులు వారికంటే మాకంటే మరి వారు రాకపోతే మరి వారి పదవిలో ఉంచన్నా తీయన్నా అసలు వ్యక్తుల పేర్లు పెట్టన్నా పెట్టకూడదా మీరు కూడా ఒకసారి దాని పట్ల ఆలోచించి ఆ రకంగా పేరు తీయాలని చెప్పి కోరుతూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు మండలాధ్యక్షులకి అదేవిధంగా పట్టణాధ్యక్షులకి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి డిసిసి అధ్యక్షులకి తాయర్ భాయ్ గారికి ఇక్కడ విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పైన కృతజ్ఞతలు. రేపు భవిష్యత్తులో గ్రామాల్లో కూడా యువకులను ప్రోత్సహించాలి, మహిళలను ప్రోత్సహించాలి.
మహిళల రిజర్వేషన్ కూడా పెంచినందుకు ఈ విధంగా కులాలకు అతీతంగా అన్ని కులాలు ఏకతాటిగా తెచ్చి రిజర్వేషన్లు కూడా మన భారతదేశంలో ఎక్కర్లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ చేశారు. అవన్నీ దృష్టి పెట్టుకొని గత 10 సంవత్సరాలు ఏమి చేయక పొత్తు నుంచి నిజాల్లో తిరిగాం. కల్వెట్లు లేవు, బోర్డు తీసుకురాలు నీళ్లు ఇళ్ళకు వస్తా ఉన్నాయి. ఇక్కడ కూడా తిరిగితే గత 10 సంవత్సరాల నుంచి పనిచేయదు. ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ గమనించి కమిషనర్ కానీ ఇంజనీర్లకు కానీ ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నదో మున్సిపాలిటీలో మా దృష్టికి తెండి ఏ విధంగా చేస్తే అది సాల్వ్ అయితే మన ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ విధంగా చేయమని చెప్పడం జరిగింది. మరి చిన్న చిన్న రోడ్స్ కూడా చేద్దాం. కానీ మనం అందరం ఇంకా 30% టెక్స్ కట్టేది తప్పనిసరిగా టెక్స్ కూడా కట్టండి. మనం వెంటనే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ క్లీన్ చేసుకుంటూ మనకి ఎక్కడ దేనితో బాధలు రాకుండా వాసనలు రాకుండా దోమలు రాకుండా అవన్నీ పరిష్కరించుకుంటే మార్గాలు ఉన్నాయి. ఎప్పుడు ఆ తీసేట వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే జీతాలు ఇస్తే కానీ జీతాలు ఇవ్వాలంటే మనం టెక్స్లు కట్టాలి. దయచేసి అందరూ సహకరించాలి. ఇప్పుడు చూసొచ్చాం ఏది ఇంట్లో కాదు ఇంట్లో ముందు పంతలు కడితే తప్పు లేదు, మొత్తం ఆడికి నీళ్ళు కవర్ చేసింది. అది ట్రైన్ ఎలాంటి కానీ గ్యాప్లు ఉంటా ఉంటేనేమో తీయదకు క్లీన్ చేసుకుంటారు అవకాశం. అవన్నీ లేక నిజాంలో కూడా మొన్న నేను భోజనం వచ్చినప్పుడు భోజనం నీళ్ళు ఆగితే ఎక్కడ నీళ్ళు బాగొస్తే కమిషనర్ గురించి చెప్పాము. ఎక్కడ ఏది ఎవరి ముఖాలు చూడకుండా ప్రజలు ఏమైనా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ ఇబ్బందిని పడకుండా మన ఇబ్బంది నుంచి కాపాడడానికి ఎక్కడ ఎవరినైనా రేసు కొట్టండి, ప్రజల్ని కాపాడాలని చెప్తాం. ఇక్కడ కూడా అదే చెప్తా ఉన్నాం. మీరందరూ కూడా 1000 మందికి సఫర్ అయ్యే పనులు ఒక్కరిద్దరితో అయితే దయచేసి వాళ్ళు కూడా సహకరించి బాగా చేసుకుంటే మంచిదే, కానీ లేకుండా ఇష్టపూర్వకం చేస్తే అందరూ సఫలవుతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తూ మరి ఇందులో మీరు ఇచ్చాం. ఇంకా కొన్ని ఏదైనా గ్రామాల్లో రాని వాళ్ళు ఉంటే ఏదో మనం నామ్స్ పెట్టుకున్నాము, ఈయన ఆయన కాదు. మన కాంగ్రెస్ సిద్ధాంతం ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళని కాపాడాలని పార్టీలకు అతనిగా ఇస్తా ఉన్నాం. ఇస్తున్నామా ప్రెస్ వాళ్ళు ఏదైనా గిఫ్ట్ రాస్తారు బాపులు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, ఇల్లు కట్టించండి. ఇల్లు తెచ్చుకున్నారా కూడా అయినంత మట్టుకు కవర్ చేసుకోవడానికి ఏమిటో చేయండి. ఇది 1వ సంవత్సరం కాదు, ఇంకా 2 సంవత్సరాలు కూడా తెచ్చుకునేది. సిటీలో కూడా తక్కువ వచ్చినాయి, ఇంకా 200 ఇళ్ళకు అవకాశం ఉంది. కాబట్టి టౌన్లో కూడా తిరగండి, దీనికి కంప్లీట్ చేయండి. అదేవిధంగా వచ్చే నెలలో 400 ఏదైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పినాం. మన కాన్స్టిట్యూన్సీ కానీ డిస్టిక్లో కానీ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఇన్కంప్లీట్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి రేపు 11వ తారీఖు రోజు ఆ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్తాను. తప్పనిసరిగా ఈ విధంగా అన్ని పరిష్కరించుకుంటూ అదేవిధంగా స్కూల్స్ వస్తూ ఉన్నాయి.
స్కూల్లో కూడా అయినంత మటుకు మన ఉపాధ్యాయులు టీచర్లు నాకు తెలిసినంత మటుకు 70-75% మార్కులు వచ్చిన కూర్చొని ఎవరన్నా ఏం కూడా లేదు వచ్చినా కదా వచ్చినా ఏమన్నా బాపు మీకు అంత టైం ఉంటుంది కదా స్కూల్లో పోయి చూసేది ఏదైనా వస్తువులు ఉంటే చేస్తాం అంతేనా స్కూల్లో పోవాలి మన పిల్లల్ని ప్రైవేట్లో చదివిస్తే ఒక్కో ఫ్యామిలీకి 2 పిల్లలు ఉన్నారు 50,000 ఖర్చు అవుతా ఉన్నారు నేను గ్యారెంటీ ఇస్తాను అంతకంటే ఇక్కడ మంచిగా చదివేదాన్ని చదివిస్తారా 30% మార్కులు వేపించారు వెంకట గారు ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించినాం మేము బిఫోర్ 2 months అంతేనా పెట్టినామా ఏ పుట్టులో మర్చించుకుంటే కదా స్కూల్లో పెట్టినా ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి ఏ సబ్జెక్టులో అయితే మీకున్నారో ఆ సబ్జెక్ట్ క్లాస్ తీసుకున్నారా దృశ్యంగా తెలుసు కదా తీసుకుంటారు ఇటువంటి అన్ని మనం చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ఒకటి కొద్దిగా అయినా నిర్లక్ష్యం చేసినా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ కింద చెక్ చేసుకోవడం మనం చేసుకుంటూ పనిచేసుకుంటే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇల్లు పెట్టుకోవడానికి మరి ఉసుకే శాండ్ దేదాపురాలు అంతా 6,000 తాగుతుంది 5 ఆగుతానే చెప్తున్నాను గడిపిన ఎక్కువగా ఎంత అయిందా ప్రజల్లో చెప్పాలి మంచిగా మా దగ్గర లేదు నడిచేదాన్ని అది కూడా గరీబ్ కూడా ఉన్నది ఒక టన్ వేసుకొస్తే మనం ఇష్యూ చేస్తుంది మరి కేసీఆర్ బుద్ధి లేదు అటువంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ నువ్వు చేసిన పాపాలకు దాన్ని మేము పూడ్చుకుంటూ వస్తామంటే మళ్ళీ ఇది ఒకటి ప్రెస్ ద్వారా రక్షిస్తున్నాం మేము కూడా అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం కేసీఆర్ గారు మంచి సాంప్రదాయం మొదలుపెట్టాం మీకు కూడా ప్రెస్ వాళ్ళకి కూడా హెచ్చరిస్తా ఉన్నాము మీ అందరు చేయబట్టి మీరు ఒక్కళ్ళు ఇద్దరు మీరు చేయబట్టి ఇప్పుడు 6,000 అయినా మరి ఎవరిద్దరు మీరు కట్టేసి మీద ఇద్దరు ఏమో పెద్ద మనిషి అయినాం ఇస్తారా వాడు లేక నిజాంలో 17,000 17,100 టన్ను మీరు ఇల్లు కట్టుకుంటే అందరూ ఇస్తాం మీకు ఏర్పడుతుంది ఏదేమైనా కొద్దిగా ఎవరితో ఒక చిన్న తప్పు చేస్తే ఒక కంట్రోల్ తప్పు ఎందుకు దాని నుంచి ఎంతో తప్పనిసరిగా మన సైడ్ కూడా మీరందరూ గ్రామాలకు వచ్చారు అదేవిధంగా దానికి టెక్స్ట్ లేదు ఒక్కొక్క ఇల్లుకు 8 టిప్పర్లు పడతాయి వాళ్ళకు ఆ 8 ఒకసారి 4 పంపించేస్తాం మళ్ళీ 8-10 లోడ్ అయితే ఆయన ఉసుకుంటుంది అనుకుంటా దొరుకుతుందా పనులు ఉసుకురాదు మళ్ళీ గడి కూడా ఉంటుంది మీరందరూ కూడా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి సహకరించండి ఉసుక కూడా చెప్తాను ఏ విధంగా ఉన్నదో పరిశీలించి తెమ్మని అధికారులకు కూడా చెప్తా తప్పనిసరి ఉసుక రావాలి వాళ్ళకు ఏదైతే బేసిడ్ వరకు మనం డబ్బులు ఇవ్వాలో ₹1,00,000 స్లాబ్ వరకు 2 లక్షలు స్లాబ్ వేసినట్టు 1,00,000 వేరే పనులకు 1,00,000 ఆ విధంగా పేమెంట్ కూడా రెడీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అందరూ వస్తూ అందరికీ ఇల్లు కట్టించడానికి ప్రోత్సహించాలి ఎక్కడైనా తప్పిపోతే ఇవన్నీ లిస్ట్ ఇవ్వండి అది కూడా బయటకు చేద్దాం
అదేవిధంగా మనం ఎక్కువ మాట్లాడకుండా ఏదైతే వెంకట గారు మనకి ఇన్ఛార్జ్ వచ్చి మనకు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో మరి అన్ని చెప్పిండు వినబడ్డా మనకు అర్థమైనా వేస్తారా కమెంట్ చదువులేమో మలమూరు వెంకట గారు ఎమ్మెల్సీ గారు మన కాన్స్టిట్యూట్కి వచ్చినందుకు వారికి చప్పట్లతో స్వాగతం జరుగుతుంది. తప్పనిసరిగా కంప్లీట్ చేయండి. వారంలో గ్రామ కంప్లీట్ చేయండి. చేసి వాళ్ళు ఏదైతే ఆదేశాలు వచ్చో ఆ విధంగా ఇవ్వాలని. అదేవిధంగా టౌన్లో కూడా మరి భాషకు సహకరించలేదు అంటున్నారు. మీరు ఎవరికైనా యువకులు తయారైతే ఎక్కడైనా ఎక్కడిగా చెప్తారు. మండలంలో కూడా మీరు యువకులు తయారు కాక మీకు పోటీ పార్టీ తయారు. ఏదో బాగా రోజు అలానే పట్టుకుని ఓడు లేదు అక్కమ్మ పట్టించినట్టు మీరు సేరు ఉప్పుకొని చేయలేదు. కాబట్టి ఏదైనా ఉంటే నాకు చెప్పండి సార్, నేను ఏదో చేస్తాను ఏదో చేస్తాను. ఎవరి భాష మరి పార్టీలు కొత్త వచ్చిన వాళ్ళని కూడా కొత్త బాధ లేకుండా మేము అన్ని విధాలుగా మాకు అర్థమైతే చూస్తాం. కానీ మన దాంట్లో గ్రూపులు వచ్చి లోకల్ బాడీలో కూడా ఒక్కటి మిస్ కావాలి. మున్సిపాలిటీలో ఇప్పటికే జరిగిపోయింది. కొందరు కలలు అంటున్నారు మేము మా పార్టీ వస్తుంది మేము చేయడం పెద్దమని కాంగ్రెస్ అద్దలేము. కానీ రూలింగ్లో ఎవరున్నాం కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నాం. అటువంటి వాళ్ళని మంత్రులకు మీరు ఎవరైతే ఇల్లు పెట్టారో అలా చూపించండి. సర్వే చేపిద్దాం, వాళ్ళకి వెళ్ళిపోతుందా. పార్టీలో కొత్త పేద కాదు. దయచేసి అందరూ కలిసిమెలిసిగా పార్టీని గెలిపియండి. మీరు కంట్రోళ్ళు గెలండి, చెరువులు గెలండి, జడ్పీటీసీలు గెలండి, సర్పంచులు గెలండి, ఎంపీటీసీలు గెలాలి. ఈ విధంగా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఎలక్షన్లు కూడా కొందరు వస్తాయి. తిరగండి, గ్రామాల్లో తిరగండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పనిసరిగా రైతులకు కూడా సమస్యలు పరిష్కరించుకొని ఆ కమిటీలు వేయండి, కేసు కంప్లీట్ చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.